సో మిగతా అప్డేట్స్ కూడా చెప్తాను. ఇక ఒకసారి మనం బీజేపీ ప్రేమేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రేమేందర్ రెడ్డి గారు, సో Yes. నిజామాబాద్ విషయానికి వచ్చేటప్పటికి మీరు అక్కడ శ్రీపతి చెప్పింది కూడా వినే ఉంటారు. ముందు నుంచి నేను అడిగినట్టు కూడా కరీంనగర్ తర్వాత నిజామాబాద్ ఇంట్రెస్టింగ్ ఫర్ బీజేపీ, అంటే మిగతావి కాదని కాదు, Yes. అక్కడ కొంత అవకాశం ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. కొంచెం అటు ఇటు అయితే కనుక ఎంఐఎం రెడీగా ఉంది. మీరు ఎంఐఎంతో ఎలాగూ కలవలేరు, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలుస్తుంది, లేదా బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు చెప్పలేము. మ్మ్. మేమైతే సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. పూర్తి మెజార్టీతో మేము మేయరు, వైస్ చైర్మన్ ను కైవసం చేసుకుంటామని. ఎందుకంటే గతంలో మాకు 28 స్థానాలు నిజామాబాద్ లో వచ్చినాయి. అవును. పూర్తి అనైతికంగా బీఆర్ఎస్ అండ్ మజ్లిస్ కలిసి ఆ రోజు మేయర్ స్థానాన్ని తీసుకున్నాయి. ఒకవైపు స్టేట్ లో పొత్తు లేదంటారు, తర్వాత అక్కడ పొత్తు పెట్టుకొని ఈ విధంగా చేసి, మ్మ్. అంటే ఒక ప్రజా తీర్పును వమ్ము చేసిన యొక్క చరిత్ర బీఆర్ఎస్ అండ్ మజ్లిస్. ఈసారి కాంగ్రెస్ నుండి మజ్లిస్ అదే విధంగా చేయొచ్చు. నేను ఇంత ముందే చెప్పాను. అందుకోసమే వాళ్ళిద్దరి యొక్క ఇటువంటి రాజకీయానికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రం మొత్తంలోనే ప్రజలు ఒకసారి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, వీళ్ళని ఓడించాలనే ఒక నిర్ణయానికి కూడా మెల్లమెల్లగా వస్తున్నారు. కాబట్టి ఇవాళ నిజామాబాద్ లో తప్పక ఏ విధంగానైనా పూర్తి మెజార్టీ వస్తుందనే ఒక సంపూర్ణమైన ఒక విశ్వాసం ఉంది. కొద్దిసేపట్లో మనకు ఫలితం తేలబోతున్నది. ఇప్పటి వరకు వ్యాప్తంగా ఏ పార్టీతో కూడా పొత్తుతో వెళ్ళాలనే ఒక ఆలోచన లేవు. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మా యొక్క అధిష్టానం నిర్ణయిస్తుంది. కలిసి వచ్చే అంశాలు అనుకుంటే కనుక ఏంటి? ఒకటి, ఆ ఎంపీగా మీ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉండడమా ధర్మపురి అరవింద్? ఎవరైనా ఇండిపెండెన్స్ గెలవచ్చు. ఇప్పుడు అక్కడ మా ఎంపీ గారు ఉన్నారు, మాకు లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత మాకు గతంలో కూడా మంచి స్థానాలు వచ్చినాయి అక్కడ. అదే విధంగా ఎవరైనా ఇండిపెండెన్స్ రావచ్చు, లేదంటే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీని వదిలేసి వస్తారా, ఏం జరుగుతుంది అండ్ వెయిట్ అండ్ సీ. మనం చూద్దాం ఏం జరుగుతుంది. అటువంటి తక్కువ వస్తాయని అనుకున్నప్పుడు తక్కువ కాకుండా మేము పూర్తి మెజార్టీ వస్తుందనే ఒక విశ్వాసంతో ఉన్నాం. క్యాంపు రాజకీయాలు ఎందుకు అంత స్పీడప్ చేశారు అప్పుడే, రాష్ట్రాలు దాటించేసి అయోధ్య, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్? అంటే మీరు చూడండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అనేది దానికి అంతే లేకుండా పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడంటే వాళ్ళ బెదిరింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా అనేక చోట్ల కూడా వాళ్ళు చాలా దౌర్జన్యాలు, బెదిరింపులు ఇంటర్నల్ గా ఇవన్నీ చేశారు. కాబట్టి వాళ్ళ ఒక రెండోది ఏంటంటే ఒక వన్ సైడ్ విక్టరీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది కూడా ఏమీ లేదు. కాబట్టి మా యొక్క అభ్యర్థులను కాపాడుకోవడం మేము అనేక చోట్ల కీ రోల్ ప్లే చేసే పరిస్థితి వస్తుంది కావచ్చు. కాబట్టి ఇటువంటి స్థితిలో మరి మనం డెమోక్రసీని కాపాడాలంటే ముందు అభ్యర్థులు అనే వాళ్ళకు భద్రత ఉండాలనే ఉద్దేశంతోనే అటువంటి ఒక పరిస్థితికి అవకాశం ఏర్పడ్డది. అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మరి రూలింగ్ పార్టీ ఇంత ధీమాగా చెప్తుంది కదా మేము ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది అని చెప్పి. అవును, ఇప్పుడు 90% ఫలితాలని ముఖ్యమంత్రి ధీమాగా చెప్తున్నారు. అది రాకపోతే వార్త, వస్తే ఏం వార్త? ఎందుకనంటే రూలింగ్ పార్టీ న్యాచురల్ గా వాళ్ళు ఇంకో 2-3 ఏళ్ళు ఉంటారు కాబట్టి ప్రజలు తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అధికారము, డబ్బు, వీటన్నిటితోనే ఈ బెదిరింపులు అన్నిటితో గెలుస్తారు. కానీ ఈ రోజు వాళ్ళు కూడా ఇవాళ క్యాంపులు పెట్టే ఒక పరిస్థితికి వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం అని అయి ఉండాలి, లేదంటే వాళ్ళలో ఇన్ఫైటింగ్ అయినా ఉండి ఉండాలి. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రోజు మరి క్యాంపులు నిర్వహిస్తున్నది అంటే ఈ 2 కారణాలు అయి ఉంటాయి. ఒకటో అనేక చోట్ల వాళ్ళకు కూడా పూర్తి విశ్వాసం లేదు. రెండోది వాళ్ళలో వస్తున్న వాళ్ళలో ఇన్ఫైటింగ్, ఎవరు చైర్మన్ కావాలి, ఎవరు మేయర్ కావాలి అనే దాంట్లో ఉండే విభేదాల కారణంగా కూడా ఈ విధంగా జరగవచ్చు. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీలు తమ యొక్క సభ్యులను కాపాడుకునే ప్రయత్నం చేయడంలో అదేమి తప్పులేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ కనుక కరెక్ట్ ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. మనతరయ్య గారు, మీ అరాచకాలు తట్టుకోలేకే బస్సులు వేసి పంపించేస్తున్నారు వేరే రాష్ట్రాలకి.